మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు. ఈ రోజు వాక్య ధ్యానాంశం మనకై గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రియులారా, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. దేవుడిచ్చిన వాక్యాన్ని దీవించిన వాక. అయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ అపోస్తుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలో ఇదిగో విశ్వాసులైన మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఏమని? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. అవును కదా? మనుషుడు ఏ పంట అయితే వేస్తే ఇదిగో ఆ యొక్క పంటనే తీసుకుంటాడు. విశ్వాసులైన మనము కూడా ఇదిగో ఇక్కడ రెండు మాటలను మనం చూస్తున్నాం ప్రియులారా. కింది వచనాల్లో శరీరము, ఆత్మ అనే రెండు మాటలను మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. అయితే శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు శరీరమందు క్షయమను పంటను కోయును అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. దేవుడు వెక్కిరింపబడడు. నీవు విశ్వాసమై ఉండి, ప్రభు రక్తంలో కడగబడి ఉండి, నీవు రక్షింపబడి ఉండి, నీవు పరిశుద్ధీకరించబడకుండగా, ఆయనలో నీవు ఆత్మ ఫలములు ఫలించకుండగా, దేవుని నమ్ముకున్నా అని నీవు నామకార్థంగా నీవు దేవుని నమ్ముకొని ఇదిగో శరీరేచ్ఛలను బట్టి విత్తి నీవు శరీరం నుండి క్షయమును పంటకొస్తే దేవుడు వెక్కిరింపబడడు. కాబట్టి ప్రియులారా, మనల్ని మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అదే మాట గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో అంటాడు అన్నమాట. ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించుకొని చూచుకొనవలెను అనే మాటను మనం చూస్తున్నాం ప్రియులారా. దేవుని నమ్ముకున్న మనము చేయు ప్రతి పనిని పరీక్షించుకొని చూచుకొనవలెను. నిన్ను నీవు పరీక్షించుకో. నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత ఇదిగో నీవు శరీరేచ్ఛలను బట్టి శరీరము నుండి క్షయమును పంటను నువ్వు కోస్తున్నావా? ఇదిగో శరీరము నుండి వచ్చు పంట అది క్షయమైనది, అది నశించిపోవునది ప్రియులా. గుర్తుపెట్టుకో. మరొక మారి మాట్లాడదాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. అయితే ఇక్కడ ఇంకొక పంటను మనం చూస్తున్నాం ప్రియులారా. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు కదా ప్రియులారా. ఆత్మను బట్టి మనం విత్తుతున్నాము. ఇదిగో ఆత్మ ఫలములు మనం ఫలిస్తున్నాము. తాను చేయు ప్రతి పనిని పరీక్షించి చూచుకొనవలెను కదా. మనం శరీరేచ్ఛలను బట్టి మనము క్షయమును పంటను మనం కోస్తున్నాము. అయితే ఆత్మను బట్టి ఆత్మ నుండి మనము నిత్య జీవమును పంట మనం కోయాలి. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను నీవు మరీ ఎక్కువగా చేసుకో. కానీ నీవు నామకార్థంగా ఉండి నీవు ఇదిగో క్షయమను పంటను నువ్వు కోస్తే మోసపోయేది నీవే. మోసపోకుడి అంటున్నాడు దేవుడు. కాబట్టి మనము ఆత్మ నుండి నిత్య జీవను పంట కోసే వారిగా మనం ఉండాలి ప్రియులారా. నిత్య జీవను పంట నీవు అలయక ఇదిగో నీవు ఆ యొక్క మంచి పంటను నీవు విత్తు. అప్పుడు నీవు అక్షయమైన పంటను నీవు కోయదు, నిత్య జీవమును పంటను నీవు కోయదు. ఆత్మను బట్టి నీవు విత్తు ప్రియుడా. ఇదిగో విశ్వాసములో నీవు బలపరచబడు. అయితే కింద ఉన్న వచనంలో మనం చూసినట్లయితే మనము మేలు చేయుటయందు విసుకటి ఉందము, మనము అలేక మేలు చేసిమే కానీ తగిన కాలమందు పంట కోతుము అనే మాటని ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా. తగిన కాలమందు పంట కోతుము. ఇదిగో మనం దేవునిలో ఎప్పుడైతే మనము సంపూర్ణంగా ఫలించినట్లయితే తగిన కాలమున మనము పంట కోస్తాం ప్రియులారా. అందుకే ఇక్కడ అంటున్నాడు ప్రియులారా, అయితే మనము స్వతంత్రులము.
మనం దేవుని నమ్ముకున్నాము. ఇదిగో మనం దేవుని బిడ్డలము, మనము స్వతంత్రులము. ఒకప్పుడు మనము పాపపు దాస్యము కింద ఉన్నవారము. ఇదిగో మన యొక్క స్థితి చాలా ఘోరమైనది. నీవు దేవుని నమ్ముకున్న తర్వాత కూడా నీవు ఆత్మ ఫలములు నీవు ఫలించకపోతే నీవు రక్షింపబడి ప్రయోజనం లేదు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాము, మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఈ స్వాతంత్రమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ గలవారై ఒకరినొకడు దాసులై ఉండుడి అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. మనం దేనికి పిలువబడ్డాము? స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడ్డాము. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇదిగో మనము దాస్యపు కాడి నుండి మనల్ని తీసుకొని వచ్చి మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఆయన కుమారులుగా మనల్ని మార్చుకున్నాడు. మార్చుకున్న తర్వాత కూడా నీవు అదే స్థితిలో నీవుంటే, శారీరచలను బట్టి శరీరము నుండి వచ్చిన ఆ యొక్క క్షయమును పంటను నువ్వు కోస్తుంటే, ఇదిగో నువ్వు స్వతంత్రుడుగా బయటికి వచ్చి కూడా నీవు దేవుని బిడ్డగా పిలువబడి కూడా నీవు ప్రయోజనం లేదు కదా ప్రియుల. కాబట్టి ఆలోచించుకోండి. అయితే మనం ఈ యొక్క గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఇదిగో శరీర కార్యములు స్పష్టమైనవి అని మనం చూస్తున్నాం ప్రియులారా. దాంట్లో జారత్వం ఉన్నది, అపవిత్రత ఉన్నది, కామకత్వం ఉన్నది, విగ్రహారాధన ఉన్నది, ద్వేషం ఉన్నది, కలహం ఉన్నది, మత్సరములున్నవి, ఇదిగో అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నాయి, అసూయలున్నాయి, మత్తతులున్నాయి. ఇవన్నీ దేవుని నమ్ముకున్న మనలో లేవా? అసూయ మనలో లేదా? ఇదిగో కక్షలు మనలో లేవా? భేదములు మనలో లేవా? అయితే ఇవన్నీ మనం తీసివేసుకోవాలి ప్రియులారా. ఇవన్నీ ఎప్పుడైతే మనం తీసివేసుకున్నామో, ఇదిగో అప్పుడు నీవు ఆత్మ చేత నీవు నడిపింపబడాలి, శరీరము చేత కాదు. కానీ ఇదిగో దేవుని నమ్ముకున్న మనము ఈ యొక్క గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనంలో అంటాడు అనమాట, 23-24 వచనంలో, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేయబడి ఉన్నారు. ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అనే మాటను మనం చూస్తున్నాం. కాబట్టి క్రీస్తు యేసు సంబంధులు, మనము క్రీస్తు యేసు సంబంధులం ప్రియులారా. ఆయన కుమారులం. ఇప్పుడు మనం దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. స్వతంత్రులుగా చేయబడ్డ మనము, ఇదిగో క్రీస్తు యేసు సంబంధులుగా ఉన్న మనము, ఇదిగో దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నాం. కాబట్టి మనం సిలువ వేసబడి ఉన్నాం. అయితే మనం సిలువ వేయబడి ఆత్మ ఫలములు మనము ఫలించే వారిగా ఉండాలి. ఆత్మ ఫలములు ఏవని మనం చూసినట్లయితే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, ఇవన్నీ ఉన్నాయి కదా ప్రియులారా. అయితే మనము ఆ యొక్క పంటను మనం కోసేవారిగా మనం ఉండాలి. అయితే ఇక్కడ మనము యోబు గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే, నరుని క్రియలకు తగినట్లుగా ఫలము ఆయన వారికిచ్చును, అందరికీ వారి వారి మార్గం బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చును అనే మాటను మనం చూస్తున్నాం ప్రియులారా. ఇక్కడ యోబు అంటున్నాడు, యోబు భక్తుడు అంటున్నాడు, నరులు క్రియలకు తగినట్టుగా వారికి ఆయన ఫలం ఇస్తాడు. వారు ఏ మార్గం ఎంచుకున్నారో వారి మార్గం బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చును అంటున్నాడు. నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకున్నావు? నువ్వు ఇరుకు మార్గాన్ని ఎంచుకున్నావా? విశాల మార్గాన్ని ఎంచుకున్నావా? ఇదిగో ఇరుగైన మార్గంలో ఆ యొక్క సులువైన కాడిని నువ్వు ఎత్తుకొని ఇదిగో నీవు నడుచుకు. ఆ యొక్క ఇరుగు మార్గంలో ప్రవేశించాలని చాలా మంది చూస్తారు, కానీ ఆ యొక్క ఇరుగు మార్గంలో ప్రవేశించే వారు కొందరే అని మనం సువార్తలలో మనం చూస్తున్నాం. ఆ యొక్క కొందరిలో నీవు ఉండు. ఇదిగో ఆ యొక్క ఇరుగు మార్గంలో సులువైన కాడి నువ్వు తీసుకొని ఇదిగో ఆయన మార్గంలో నీవు నడుచు. అందుకే ఇక్కడ అంటున్నాడు, అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలం ఇచ్చును అనే మాటను ఇక్కడ యోబు భక్తుడు చెప్తున్నాడు.
ఇంకా సమయం ఉందిలే, నేను యవనస్తుడను, నాకు ఇంకా 22 ఏళ్ళు, నాకు ఇంకా 25 ఏళ్ళు, నాకు ఇంకా 30 ఏళ్ళు, నాకు ఒక 50 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను ప్రభువు కాడ నేను మోస్తాను, ఇది నేను ఎంజాయ్ చేసే టైము అని, నేను ఇది బాగా లోకాన్ని తిరిగే టైం అని నువ్వు అనుకుంటే నిన్ను నీవు మోసపరుచుకున్నట్లే. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. అందుకే ఇక్కడ సోమరి గురించి సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను ఇక్కడ ఏమంటున్నాడంటే, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే, విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు. ఇక్కడ సోమరి ఎలా ఉన్నాడంట, విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు అని ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా. నువ్వు ఇదిగో ఆ యొక్క భూమిలో నువ్వు సేద్యము చేసే టైం, నువ్వు ఆ యొక్క విత్తులు వేసే టైం, ఆ యొక్క టైంలో నువ్వు దున్నకపోతే నువ్వు ఎప్పుడు దున్నుతావు? ఇదిగో ఆ యొక్క విత్తులు వేసే టైంలో నువ్వు దున్నకపోతే కోత కాలమున పంటను గురించి వాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోవును అని ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు. ఒకసారి ఆలోచించుకో. ఇదిగో కోత కాలమున పంటను గూర్చి విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోవును. ఎందుకు లేదు వానికి? కోత కాలమున వానికి పంట ఎందుకు ఉండదు అంటే, ఇదిగో వాడు విత్తులు వేయు కాలమున వాడు దున్నలేదు. కాబట్టి సోమరిగా నువ్వు ఉంటావా? ఇదిగో విశ్వాసైన సహోదరి సహోదరులా, ఒకసారి మనం ఆలోచించుకుందాం. సమయం కొద్దిగానే ఉన్నది. చిన్న బిడ్డలు కావచ్చు, యవనస్తులు కావచ్చు, మధ్య వయసులు కావచ్చు, వృద్ధులు కావచ్చు. ఇదిగో సోమరిగా నువ్వు ఉంటావా? ఇదిగో విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు అని అంటున్నాడు ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను. ఇది నీవు దున్నే టైం, విత్తులు వేసే టైం ఇది. ఇప్పుడు నువ్వు విత్తులు అంటే ఆత్మ నుండి వచ్చిన ఆ యొక్క నిత్య జీవమును పంటను వెయ్యి. అప్పుడు నువ్వు ఖచ్చితంగా నువ్వు నిత్య జీవమును పంట కోస్తావు. ఆత్మ నుండి వచ్చిన ఆ యొక్క మాటను ఒక మారి చదువుకుందాం ప్రియులారా. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును అనే మాటను మనం చూస్తున్నాం ప్రియులారా. సోమరిగాను ఉండకు. ఇదిగో నా వయసు అయిపోయింది, నేను పంట వేయలేను, ఇప్పుడు నేను దేవుళ్ళు ఎక్కడుండాలను, ఇప్పుడు నాకు సమయం లేదు అనుకున్న వారు కొందరు ఉండొచ్చు. కొంతమంది నాకు ఇంకా సమయం ఉంది, నేను ఇంకా యవనస్తుడు అని అనుకున్న వారు కొంతమంది ఉండొచ్చు. కొంతమంది మధ్య వయస్కులు ఇదిగో ఈ యొక్క లోకంలో ఉన్న ఆ యొక్క కుటుంబ బాధ్యతల చేతన కావచ్చు, ఇంకొక దాని చేత కావచ్చు, వారు కూడా దేవుళ్ళలోన ఎక్కువగా ఉండలేకపోవచ్చు. అందుకే ఎవరైనా సరే ప్రియులారా, మనకు సమయం కొద్దిగానే ఉన్నది. కాబట్టి మనము యవనస్తులమైనా సరే, ఏ మనిషి అయినా, ఇదిగో మనము మంచి పంటను మనం తీద్దాం. ఇక్కడ అంటున్నాడు, మనం ముగించుకున్నాము. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనంలో ఇక్కడ బాప్తిసమిచ్చి యోహాను కొన్ని మాటలు మాట్లాడుతున్నారు ప్రియులారా. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అనే మాటను మనం చూస్తున్నాం ప్రియులారా. మనం మారు మనసు నొందిన వారం, మనము మారు మనసుకు తగిన ఫలము మనం ఫలిస్తున్నామా? అయితే ఇక్కడ హెచ్చరిస్తున్నాడు బాప్తిసమిచ్చి యోహాను, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములను ఫలింపని ప్రతి చెట్టును నరికివేయబడి అగ్నిలో వేయబడును అని ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. అలానే ఇంకొక మాట ఇక్కడ బాప్తిసమిచ్చి యోహాను హెచ్చరిస్తున్నాడు. ఏంటి అనంటే, ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగా శుభ్రము చేసి, ఆయన చాట బాగా శుభ్రము చేసి గోధుమలను పొట్టులేస్తాడు. ఆరని అగ్నిలో పొట్టును కాల్చివేస్తాడు. ఏ అగ్నిలో అంటే కాల్చివేసేది? ఆరని అగ్నిలో పొట్టును కాల్చివేస్తాడు. ఆ అగ్గి ఆరదు, పురుగు చావదు. అలాంటి అగ్నిలో
తీసుకొని పోయి ఆ పొట్టుని వేసేస్తాడు. కాబట్టి ప్రియులారా, వాక్యం వింటున్న ప్రియులారా, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరికివేయబడి అగ్నిలో వేయబడును. ఇదిగో ఆయన చేతిలో ఉన్నది. ఆ చేట ఆయన బాగుగా శుభ్రం చేసుకొని ఉన్నాడు. గోధుమలను కొట్టులో పోస్తాడు, పొట్టును ఆరని అగ్నిలో వేస్తాడు. కాబట్టి విశ్వాసులైన మనము ఏం చేయాలి? ఇదిగో నిత్య జీవమును పంటను మనం కోయాలి ప్రియులారా. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. దేవుడికి చిన్న వాక్యాన్ని దీవించును గాక. అందరికీ వందనాలు.